ఆధ్యాత్మిక ఆత్మబంధువులకు మిత్రులకు మా మూర్తి ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. మా ఛానల్ ద్వారా మేము దర్శించుకొని ఆధ్యాత్మిక అనుభూతి పొందిన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసిన శ్రీ సాక్షిమాత శ్రీ చౌడేశ్వరి దేవి చరిత్ర విషయాలను కొన్నింటిని మేము మీతో పంచుకుంటున్నాము. నందవరపురమును కేంద్రంగా చేసుకుని నందన చక్రవర్తి రాజ్యపాలన చేయుచుండెను. నందన చక్రవర్తి శ్రీ దత్తాత్రేయుని ఉపాసకుడు. శ్రీ దత్తాత్రేయుని గురించి తపస్సు చేసి స్వామివారిని మెప్పించాను. అతని తపస్సుకు మెచ్చి స్వామివారి ప్రత్యక్షమై తపస్సు చేసిన కారణం అడగగా, స్వామి, నేను ప్రతిదినము కాశీక్షేత్రమైన గంగా స్నానం ఆచరించి శ్రీ విశాలాక్షి అమ్మవారిని సేవించవలనని కోరికగా ఉన్నది. నా కోరికను తీర్చమని వేడిను. అందులకు శ్రీ దత్తస్వామి సంతోషించి మంత్రపాదుకలను నందన చక్రవర్తికి ఇచ్చి, పాదుకల మహిమ వల్ల నీ కోరిక సిద్ధించును అని చెప్పి అదృశ్యమయ్యను. ప్రతినిత్యము కాశీక్షేత్రమని చేరి విశాలాక్షి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించుకొని వచ్చి రాజ్యపాలన చేయుచుండెను. తెలియని మహారాణి గారు చక్రవర్తిని ప్రతిదినము మీరు వేకుజామున ఎక్కడికి వెళ్ళుచున్నారు అని అడిగాను. చక్రవర్తి గారు విషయం తెలపగా రాణి అందులకు అంగీకరించగా సంశయం వెళ్ళబుచ్చాను. సంశయమును తీర్చుడికై ఆమెను కూడా తనతో పాటు తీసుకుని పోయాను. పవిత్ర గంగా స్నానము, అమ్మవారి దర్శనము అయిన తదుపరి ఆమె ఋతుక్రమమున అపవిత్రురాలై మంత్రపాదుకులకు మంత్రప్రభావం నశించాను. వారి రాజ్యమునకు వెళ్ళు మార్గము తెలియక చింతాక్రాంతులై నిలిచిండిరి. వారిని గమనించిన కాశీ బ్రాహ్మణులు వారి దగ్గరికి వెళ్ళి విచారించగా జరిగిన వృత్తాంతమంతయు తెలిపి సహాయం చేయమని వేడిరి. అంత నా బ్రాహ్మణులు వారి మంత్రశక్తిచే ఆమెను పవిత్రాలను చేసి నందవరం చేరు వరకు మంత్రపాదుకులకు శక్తిని కల్పించింది. అందులకు సంతోషించిన చక్రవర్తి వారికి మీకేమి కావలేనో కోరుకోమని వేడుగా బ్రాహ్మణులు తమకు అవసరమైనప్పుడు తమ సహాయం పొందుతామని తెలిపిరి. కాలగమనమున కాశీ క్షేత్రమున కరువు ఏర్పడగా విప్రులు నందవరం చేరి ఆనాడు చక్రవర్తి తమకిచ్చిన వాగ్దానం తెలిపిరి. చక్రవర్తి అదంతా విస్మరించినట్లుగా నటించి అందులో సాక్ష్యం ఎవరో వారిని తీసుకురమ్మనెను. అప్పుడు బ్రాహ్మణులు చేయనిది లేక వారణాసికేకి ఆ దేవిని అనేక విధముల స్తోత్రం చేసి వాళ్ళకి జరిగిన అవమానమును అమ్మవారికి విన్నవించుకున్నారు. అప్పుడు చౌడేశ్వరి దేవి వారితో ఇట్టనియే, మీరు ముందు వెళ్ళండి, నేను భూస్వరంగ మార్గం గుండా నందవరం చేరిదనని చెప్పాను. కానీ మీరు వెనుదిరిగి చూడకండి, అటు చూసినా చెట్టు రాళ్ళు గుట్లు అయిపోతారు. కావున మీరు బయలుదేరమని చౌడేశ్వరీదేవి బ్రాహ్మణులకు చెప్పినది. ఆ బ్రాహ్మణులు వచ్చుచుండరి. అందులో కొందరు బ్రాహ్మణులు నందవరం దగ్గరికి సమీపించుచున్నదని నందవరమునకు 2.5 ఆమళ్ల దూరంలో ఉన్న నాగులవరము అనే గ్రామం దగ్గర కొంతమంది బ్రాహ్మణులు వెనుదిరిగి చూసిరి. అప్పుడు వారు అక్కడ వ్యాపమానులైరి. మిగిలిన వారు నందవరం వచ్చిన తర్వాత బ్రాహ్మణులు రాజుగారి వద్దకు వెళ్ళి అమ్మవారు వచ్చిందని రమ్మని చెప్పారు. ఇప్పుడు నందభూపాలుడు బ్రహ్మోత్సవంతో సకల వాద్యములతో అమ్మవారిని దర్శనం చేసుకుంటూ వచ్చాను. నందవరపట్నమునందు ఉద్యానవనమున మారేడు వృక్షం దగ్గర అమ్మవారు ఆసీనురాలైనది. అప్పుడు నందభూపాలుడు అమ్మవారిని సమీపించి తాను చేసిన తప్పుకు క్షమించమని శ్రీ చౌడేశ్వరి దేవిని అడిగాను. దానికి ఫలితంగా తన రాజ్యమును బ్రాహ్మణులకు వదిలి అమ్మవారి గుడి నిర్మాణాన్ని గావించి నందభూపాలు రాజ్యమును వదిలి వెళ్ళాను. ఈ విధంగా శ్రీ 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 చౌడేశ్వరి దేవి నందవరమున చేరి సకల భక్తులకు బ్రోవు కల్పవల్లిగా వెలిసినది. అమ్మవారు ఎడమవైపున ఉన్న కలిగి వృక్షము అమ్మవారు కాశీ నుంచి వచ్చే దారిలో పైడి చెంగుకు తగులుకొని వచ్చిన వృక్షము. ఈ వృక్షము పూలు పిందే మాత్రం ఎలకాలము ఉండును. ఆ వృక్షము ఫలము పండు కానేరదు. ఇదే సంతాన వృక్షము, సకల కార్యసిద్ధి వృక్షము. భక్తుల కోరిన కోరికలు తీర్చుచు ఇష్టదైవముగా సాక్షిమాతగా నందవరమైనందు శ్రీ 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 చౌడేశ్వరి మాతగా వెలిసినది. ఇత్తడితో మేము ఈ వీడియోని ముగిస్తున్నాం. త్వరలో మరికొన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.